రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల గండికొట్టబడ్డాయి. అమరావతికి మంగళం పాడారు, విశాఖను దోపిడీ కేంద్రంగా మార్చారు, పోలవరాన్ని పక్కన పెట్టారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా 3,500 కోట్లు పక్కదారి పట్టించి పోలవరాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇవాళ ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబడిన పోలవరం ప్రాజెక్టు వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, నిరంతరం దాదాపుగా సంవత్సరంలో 8 నెలల పాటు 900 మెగావాట్ల విద్యుత్ శక్తి వచ్చే అవకాశం ఉంది. రెండో పంటకి మూడో పంటకు కూడా నీరు వదిలినా కూడా పవర్ జనరేట్ చేసి నిరంతరం విద్యుత్తును సరఫరా చేసే అవకాశం కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఉంది. గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల 1000 కోట్లతో కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల 20,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి రైతులకు వచ్చింది. అధ్యక్ష, కరువు కాటకాలతో విలసిల్లే పరిస్థితి వచ్చి వర్షాభావం వల్ల కృష్ణా డెల్టాలో కనీసం తాగటానికి కూడా లేని పరిస్థితిలో పట్టిసీమ ప్రాజెక్టు ఎంత ఉపయోగపడిందో మనం చూసాం. దాన్ని ఆ రోజున వక్ర భాషని చెప్పారు ఆనాటి నాయకులంతా కూడా. ఒక దూరదృష్టి గల నాయకుడు తీసుకున్న చొరవ వల్ల 20,000 కోట్ల రూపాయల పంట వచ్చింది. ఇవాళ ప్రాజెక్టు పూర్తవడం ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరం కూడా పట్టిసీమ నుంచి ఇంకా నీళ్లు వస్తున్నాయి సార్. ఈ సంవత్సరం నిన్న మొన్న కూడా కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి నీరు వస్తా ఉన్నాయంటే ఎంత ముందు చూపుగా ఆలోచించారో ఒకసారి గుర్తు చేయదలిశాను. ఏదైతే రాష్ట్రంలో 1,99,99,00,000 ఎకరాల భూమి వ్యవసాయ చేయడానికి అనుకూలంగా ఉంటే కేవలం 1,06,00,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అవుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని జలాన్ని ఉపయోగించుకొని సస్యశ్యామలం చేయాలంటే మరో 43,60,000 ఎకరాలకి సాగించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రమాలు దెబ్బతింది. అధ్యక్ష, అంతకుముందు అనేక సార్లు చంద్రబాబు గారితో పాటు మనందరం కూడా వెళ్ళాం, ప్రాజెక్టు చూసాం. ఎంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం వెళ్ళిందో మనం చూసాం. తెలుగుదేశం 14లో అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 7.5% ప్రాజెక్టు మాత్రమే, కేవలం ఇంకా మెయిన్ డ్యామ్ అసలు మొదలు కాలేదు. అధ్యక్ష, భూములు కూడా సేకరించవలేదు. ఆ రోజున చంద్రబాబు గారు చొరవ తీసుకొని రైతులను పిలిపించి మాట్లాడి ప్రాజెక్టు మొదలుపెట్టేదానికి అవకాశం కల్పించిన పరిస్థితిగా 72% దాకా మనం పనులు పూర్తి చేశాం. కాలువలు తవ్వారు, సివిల్ కన్స్ట్రక్షన్ మర్చిపోయారు. దాని ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇవాళ కూడా మీ పరిస్థితి మీకు తెలుసు. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎలా ఉందో, రైట్ బ్యాంక్ కెనాల్ పట్టిసీమ వల్ల రైట్ బ్యాంక్ కెనాల్ మనం కంప్లీట్ చేసుకొని నీరు తెచ్చుకోగలిగాం. ఇవాళ డయాఫ్రామాలు పోవడానికి కారణాలు ఎవరు? అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుని పక్కదారి పట్టించారు, మెయిన్ కాంట్రాక్ట్ను తప్పించారు. మెయిన్ కాంట్రాక్ట్ని తప్పించిన పర్యవసానంగా రివర్స్ టెండరింగ్ పేరుతో ఎవరికి అప్పచెప్తే పన్ను కాలే. 2 సీజన్లు అధ్యక్ష, మేము వెళ్ళాం, వరదలు వచ్చాయి, మేము బోట్ల మీద వెళ్ళాం, లోకేష్ గారు కూడా వచ్చారు, మేమందరం వెళ్ళాం, చూసాం పరిస్థితి. కేవలం గ్యాపులు భర్తీ చేయనందువల్ల ఎగువ